ఇప్పుడు మీరు చూస్తున్న కోట టాప్లర్ కాసిల్ అంటారు. ఇది జర్మనీలో రాథెన్బర్గ్ దగ్గర ఉంది. ఇది ప్రపంచంలో అన్నిటికన్నా చిన్న కోట. ఇది ఎందుకు కట్టారు? ఎవరు కట్టారు? అండ్ ఇక్కడికి ఎలా వెళ్ళాలి? అది మొత్తము ఈ వ్లాగ్‌లో నేను చెప్పబోతున్నాను. నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఇవాళ జర్మనీలో రోథెన్బర్గ్ అని ఒక చిన్న విలేజ్ ఉంది. సో ఆ విలేజ్‌కి వచ్చాను. ఆ విలేజ్ వెనకాల ఒక రాయి పైన ఇల్లు కట్టి టవర్ పెట్టారు. ఇప్పుడు ఈ లొకేషన్‌కి ఎలా రావాలనో చెప్తాను. రోథెన్బర్గ్ విలేజ్ నుంచి జస్ట్ 15 నిమిషాల్లో మనం ఇక్కడికి రావచ్చు. మీకు సొంత కారు ఉంటే ఈజీగా రావచ్చు. లేదు అనుకుంటే మాత్రం మీరు టాక్సీ తీసుకోవాలి. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉండదు. టాక్సీస్ రోథెన్బర్గ్ సిటీ సెంటర్ నుంచి మీకు దొరికిపోతాయి. సో ఇక్కడ పార్కింగ్ అన్నది ఏం లేదు. ఒక సైడ్‌కి ఆపుకోవాలి. ఇక్కడ అంతా రెసిడెన్షియల్ ప్రాపర్టీ. సో ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దంట. సో సైడ్‌కి మేము చెట్లున్న దగ్గర దీన్ని పార్క్ చేశాము. అక్కడ ముందు మనిషి కనిపిస్తున్నారు చూడండి. అక్కడి నుంచి ఒక చిన్న గేట్ ఉంది. దాంట్ లోపల నుంచి మనము వెళ్ళాలి. సో ఇది కాసిల్. సో అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. అక్కడికి వెళ్ళాలి మనము. సో ఇప్పుడు వెళ్దాము. ఇక్కడ నుంచి ఒక చిన్న కాలువ ఉంది, చూద్దాం. సో అక్కడ పైన కొండ మీద కనిపిస్తుంది కదా, అది రోథెన్బర్గ్ సిటీ. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఫ్రమ్ హియర్. సో వచ్చేసరికి క్లోజ్ అయిపోయింది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళాలి. అది. సో ఇప్పుడు ఈ కోట హిస్టరీ గురించి మాట్లాడదాము. రోథెన్బర్గ్ అన్న సిటీని ఒక మేయర్ ఉండేవాడంట. అతను చాలా డబ్బున్న మనిషి. సో అతను తన సొంత ఇల్లు అని ఇక్కడ ఈ టాప్లర్ కాసిల్ని కట్టించుకున్నాడు. మీరు చూడండి, ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. సో పక్కనే కాల్వ ఉంది కదా, ఆ కాల్వ నుంచి వాటర్ డైవర్ట్ చేసి ఈ ఇంటి చుట్టూ నీళ్ళు ఉండేటివంట. ఎందుకంటే సెక్యూరిటీ కోసము తన ఇంటికి ఎవ్వరు కూడా అనుమతి లేకుండా రావద్దు అని తను ఇలా కట్టించుకున్నాడంట. సో దీన్ని స్ట్రక్చర్ చూడండి. పైన వుడెన్ హౌస్ ఉంది, కింద ఒక టవర్ స్టోన్తో కట్టారన్నట్టు. ఈ టాప్లర్ అనే మనిషి చాలా ధనవంతుడు, ఇంకా పొలిటికల్ పవర్ కూడా ఉండేదంట. సో అతనికి అక్కడ రోథెన్బర్గ్లో ఉన్న రాజుతోని గొడవ అయ్యి ఆ రాజు ఈ టాప్లర్ అనే అతన్ని జైల్లో బంధించాడు. తర్వాత తను జైల్లో చనిపోయాడంట. ఎలా చనిపోయాడో ఎవరికీ తెలియదు. సో ఇది అతని హిస్టరీ. సో ఇది 1388 సంవత్సరంలో కట్టారు. సో అతను చనిపోయాక బోస్ ఫ్యామిలీ చేతికొచ్చింది. ఇప్పుడు ఒక సైట్ సీయింగ్ ప్లేస్గా ఉండిపోయింది. అన్ఫార్చునేట్లీ వీక్లో కొన్ని డేస్ మాత్రమే, కొన్ని అవర్స్ మాత్రమే ఇది ఓపెన్ ఉంటుందంట. సో ఇవాళ మేము వచ్చినప్పుడు క్లోజ్ ఉంది. సో లోపలికి వెళ్ళలేము, బట్ బయట నుంచి చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇలాంటి ప్లేసెస్కి రావడం నాకు చాలా ఇష్టము. అన్ఫార్చునేట్లీ ఈసారి మిస్ అయ్యాను, బట్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ మళ్ళీ వస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.